K+ News Network presents. కడపలో జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి ప్రెస్ మీట్. వైఎస్ఆర్ జిల్లాగా 2010లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇప్పుడు మళ్లీ కడప జిల్లాగా పేరు మార్చాలని పక్క జిల్లాలో ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి మాట్లాడటం హేయమైన చర్య. ఈ అంశంపై ముఖ్యమంత్రికి లేఖ రాయటం విడ్డూరం. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో ఆయన చేసిన సేవలు వెలకట్టలేనివి. ఆయనకు గుర్తింపుగా ఆయన మరణం తర్వాత కడప జిల్లాకు వైఎస్ఆర్ జిల్లా అని నామకరణం చేశారు. అప్పట్లో టీడీపీ ఈ అంశాన్ని కూడా వ్యతిరేకించలేదు. ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేసిన ఏకైక నాయకుడు వైఎస్ ఒక్కరే. ప్రతి పేదవాడికి అందాల్సిన ఫలాలను అందించిన మహానీయుడు. దేశంలో ఎప్పుడు ఏ రాష్ట్రంలో అమలు చేయలేని పథకాలను తెచ్చారు. 108, ఆరోగ్యశ్రీ, ఫీజు రియంబర్స్మెంట్, ఉచిత విద్యుత్, మహిళలకు ఎన్నో పథకాలు, కులాల వారీగా ప్రతి ఒక్కరికి న్యాయం చేసిన వ్యక్తి వైఎస్. తిరిగి కడప జిల్లాగా మారుస్తామంటే ఇక్కడి ప్రజలు ఎవరూ ఊరుకోరు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నాయకులు, కార్యకర్తలతో ఉద్యమాలను ఉధృతం చేస్తాం. ఇప్పటికైనా ఆ ఆలోచన మానుకోవాలని మంత్రి సత్యకుమార్ను కోరుతున్నా. సీఎం చంద్రబాబు కూడా ఇలాంటి ప్రతిపాదనలు పక్కన పెట్టాలని కోరుతున్నా. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ జిల్లాల ఏర్పాటు సమయంలో ఎందరో మహానీయుల పేరు పెట్టడం జరిగింది. జిల్లాకు అన్యాయం చేయాలని మంత్రి సత్యకుమార్ భావిస్తున్నారా? జిల్లాను అభివృద్ధి చేయండి, స్వాగతిస్తాం. అన్యాయం చేస్తే చూస్తూ ఊరుకునేది లేదు. వైసీపీ నాయకులపై ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి వ్యాఖ్యలు సరికావు. ప్రలోభాలకు, బెదిరింపులకు వైసీపీ ప్రజాప్రతినిధులను టీడీపీలో చేర్చుకుంటున్నారు. ఇతర పార్టీలోకి వెళ్లిన చోట కొత్త నాయకత్వాన్ని ఏర్పాటు చేసుకుంటాం. వైసీపీ బలోపేతానికి కృషి చేస్తాం. పాల్గొన్న పులి సునీల్ కుమార్, పాకా సురేష్, బాలస్వామి రెడ్డి.